అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కుప్పకూలిన మావోయిస్టు అగ్ర నాయకత్వం. మావోయిస్టులకు సంబంధించి అగ్ర నాయకులు లొంగుబాటుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. లొంగుబాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు గణపతి. తెలంగాణ పోలీసులకు టచ్లోకి మావోయిస్టు అగ్రనేత వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. తెలంగాణ పోలీసులకు గణపతి రాయబారం పంపినట్లుగా సమాచారం. లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇచ్చారు గణపతి. ఈ నేపథ్యంలో దేవ్జీ లొంగుబాటైనటువంటి సమయంలోనే గణపతి ఆచూకీ తెలుసుకున్నారు పోలీసులు. నేపాల్లో గణపతి ఉన్నట్లు పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అందింది. మంచంపై నుండి లేవలేని స్థితిలో గణపతి ఉన్నట్లు పోలీసులకు సమాచారం. అయితే మార్చి 31వ తేదీలోపు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మావోయిస్టు గణపతి. మొత్తం మీద ఆపరేషన్ ఖగాటు నేతృత్వంలో పూర్తి స్థాయిలో మాత్రం గణపతిని కూడా ఎలాగైనా లొంగుబాటుకు ప్రయత్నాలు చేయాలి అనేటువంటి ఆలోచన, లేదా గణపతి యొక్క ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు గణపతి సమాచారం ఇచ్చారు. లొంగుబాటుకు అన్ని ప్రయత్నాలు తాను కూడా సిద్ధంగా ఉంది అనేటువంటి సంకేతాలు పంపినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే గణపతి లొంగిపాటుతో మాత్రం మావోయిస్టు రహిత తెలంగాణగా మాత్రం మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఉన్నటువంటి చిన్న చిన్న మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మార్చి 30 వరకు కూడా పూర్తి స్థాయిలో జనజీవన స్రవంతిలో కలిసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గణపతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం మీద ఎలా చూడాలి? గణపతి కూడా లొంగిపాటుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలైనటువంటి మొత్తం నక్సలిజం సంబంధించినటువంటి మొత్తం కూడా ఇటు మావోయిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, అలాగే ఈ మొత్తం కూడా వ్యవహారం తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి ఈ సిపిఐకి సంబంధించినటువంటి మావోయిస్టు భావజాలం అనేది దేశం అంతా కూడా వ్యాప్తరించి దేశంలోనే అత్యంత కీలకంగా ముఖ్యంగా అత్యంత కీలకంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఈ గణపతి. ఈయన ముఖ్యంగా లక్ష్మణరావుకు సంబంధించి కూడా దాదాపు ఆయన ఉన్నటువంటి 1949లో ఆయన జన్మించారు. దానికి సంబంధించి జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన జన్మించారు. బీర్పూర్లో ఆయన జన్మించారు. ముఖ్యంగా విద్యాభ్యాసం అంతా కూడా 7వ క్లాస్ వరకు కూడా అక్కడే చదువుకున్నాడు. దాని తర్వాత ఉన్నత విద్య కోసం కరీంనగర్ అలాగే జగిత్యాల జిల్లాలో ఉన్నత విద్య మొత్తం కూడా ఇది చేశారు. డిగ్రీ అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత ఒక ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం కూడా చేశారు అక్కడే జగిత్యాల జిల్లాలో, దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేసిన పరిస్థితి కనబడుతోంది. అనంతరం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా బీఈడీ కోర్స్ కోసం 1972-73 ప్రాంతంలో బీఈడీ కోర్స్ కోసం ఆయన వరంగల్ బాట పట్టారు. వరంగల్కి పోయిన తర్వాత అక్కడ మరి బీఈడీ కోర్స్ చేస్తూ కూడా కొంత ఈ భావజాలానికి ఆయన అట్రాక్ట్ అయ్యారు. భావజాలంతో కూడా ముందుకెళ్ళే పరిస్థితికి అయితే కనబడ్డది. దాని తర్వాత 1976లో ముఖ్యంగా ఈయన పైన మంచిర్యాల జిల్లాలో మొదటి కేసు నమోదైంది. మొదట ఆయన తూటా కూడా అదే 1976లో ఆయన తూటాను వదిలినట్టు తెలుస్తుంది. అక్కడ ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జైల్లో ఆయన 3 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఫస్ట్ కేసు అక్కడ నమోదైంది. ఆ నమోదు తర్వాత 3 నెలలు, దాని తర్వాత రిలీజ్ అయిపోయి కూడా మొత్తం కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత దాదాపు 1976 తర్వాత అజ్ఞానాత్మంలోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత 1992లో మొత్తం కూడా క్యాడర్ను పెంపొందించుకున్నారు. ఒక నార్మల్ క్యాడర్, ఒక సభ్యుడిగా పనిచేస్తూ మావోయిస్టు మొత్తం పార్టీకి ఒక నార్మల్ సభ్యుడిగా పనిచేస్తూ 1992లో పెద్ద ఎత్తున 1992లో మొత్తం కూడా పార్టీ బాధ్యతలు సేకరించాడు. 1992 నుంచి మొత్తం ఈ ఉద్యమం అనేది ఇంకా ఉధృతంగా మారింది. ముఖ్యంగా ఆయన చేసేటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా మన ఇండియాకు సంబంధించినటువంటి ఆర్మీ దళం ఎలా పనిచేస్తుందో, ఆర్మీ ఎలాగైతే వాళ్ళు రచనలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యూహాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా అనుసరిస్తారు, అంటే టెర్రరిస్టులను చంపేటప్పుడు ఎట్లాంటి వ్యూహాలు అవలంబిస్తారు, ఇవన్నీ కూడా ఈ ముఖ్యంగా గణపతి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ మావోయిస్టు పార్టీ అనేది ముందుకెళ్ళింది. 1992 తర్వాత మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా
గణపతి అంటే ఒక సౌండ్ వినిపించింది, ఒక ఉద్యమం వినిపించింది. సో సతీష్ ఇప్పటి వరకు ఎందుకంటే మీరు చెప్పారు ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే నేపథ్యం ఉందో ఆ నేపథ్యానికి సంబంధించి చాలా వరకు కూడా గణపతి అనేటువంటి పేరు రీసెంట్గా మారిపోతున్నటువంటి పరిస్థితి, కానీ సామాన్యులకి అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఆయన మంచంలో లేనటువంటి సిచ్యువేషన్ లేదా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభావం, ఇలాంటి నేపథ్యంలో గణపతి లొంగిపాటు అనేది ఇతర మావోయిస్టులకు ఎవరైతే కొంతమంది ఉన్నారో వారికి ఎంతవరకు ప్రేరణ కలిగిస్తుంది సో జనజీవన స్రవంతిలో కలవడానికి? డెఫినెట్గా ఆయన ప్రస్థానం అంటే మొత్తం కూడా దేశవ్యాప్తంగా గడగడలు ఆడించినటువంటి ఆయన దాదాపు 40 సంవత్సరాల పాటు కూడా 4 దశాబ్దాల పాటు కూడా మొత్తం ఇండియానే గడగడలాడించారు. పోలీస్ వ్యవస్థను అతలాకుతలం చేసిన పరిస్థితి ఉంది. 1992 నుంచి 2018 వరకు కూడా ఆయన పార్టీ కార్యదర్శిగా పనిచేశారు, పార్టీలో కీలక నేతగా పనిచేశారు. దాని తర్వాత ఏదైతే ఆయన 1992లో పార్టీలో జాయిన్ కాగానే ముఖ్యంగా గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేశారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనేది ముఖ్యంగా ఆయనే ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచి మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు దేశవ్యాప్తంగా కూడా మిలిటరీలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహాలు ఉంటాయి, ఎలా పనిచేస్తారు, సో ఇదంతా కూడా ఈ PLGAలో ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలో మొత్తం కూడా 1992 నుంచి 2018 వరకు చాలా భీకరమైనటువంటి దాడులు జరిగినాయి. చాలా ముఖ్య నాయకులు, కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, ఇట్లా మొత్తం రాజకీయ నాయకులు చాలామంది చనిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా గణపతి ఎదిగిన ప్రస్థానం ఇది. ముఖ్యంగా ఆయనకు కొంత ఏదైతే 2023లో అలిపిరిలో జరిగినటువంటి చంద్రబాబు పైన అలిపిరిలో జరిగినటువంటి ఏదైతే ఆ దాడి ఉందో ఆ దాడితో కూడా కొంత ఆయనకు ఇదైనా అంటే చంద్రబాబుకి కొంత త్రుటిలో తప్పించుకున్న పరిస్థితి ఉంది. అప్పటి నుంచి మోస్ట్ వాంటెడ్గా ఇంకా ముందుకెళ్లారు. దాని తర్వాత కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. దాని తర్వాత 2018లో ఆయన మరి నంబాల కేశవరావుకి బాధ్యతలు ఇచ్చారు. నంబాల కేశవరావుకి ఇచ్చిన తర్వాత ఆయన సలహాదారుడు కూడా పనిచేశారు. సో ఇదంతా మొత్తం కూడా ఆయన ప్రస్థానం ఉంది. ప్రస్తుతం ఆయన 2018 తర్వాత ఆ సలహాదారుడుగా ఉంటూనే పార్టీని మొత్తం కూడా వదిలేసి వేరే దేశాలకు వెళ్ళిపోయారు అనేది కూడా తెలుస్తా ఉంది. దాదాపు ఈ సుదీర్ఘ కాలం పాటు కూడా ఇలాంటి సమయంలో ఎందుకంటే నేపాల్లో గణపతి ఉన్నారు అనేది ప్రాథమిక సమాచారం, పోలీసులు గుర్తించారని కూడా అంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి యోచనలో ఉన్నారా, లేదా ఆయనే వచ్చి లొంగిపోయేటువంటి పరిస్థితి ఉందా? తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ విధంగా సంప్రదించడం జరిగింది? ముఖ్యంగా ఇక్కడ కొన్ని కీలక అంశాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మొన్న దేవ్జీ కావచ్చు, అలాగే రాజిరెడ్డి కావచ్చు, బడే చొక్కారావు కావచ్చు, వీళ్ళందరూ కూడా లొంగిపోయిన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తోటి మీటింగ్ సమయంలో ఏదైతే సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టారో దానికి సంబంధించి వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, దాని గురించితో పాటు సో ఎక్కడ ఉన్నారు గణపతి అనే దానిపైన కూడా ఆరా తీసినట్టు తెలుస్తూ ఉంది. సో దాంట్లో ముఖ్యంగా వీళ్ళు దేవ్జీ కొన్ని కీలక అంశాలను కూడా మరి రేవంత్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు నేపాల్లో ఉన్నాడు, నేపాల్లో ఆయన కొంత అంటే వయసు రీత్యా కొంత వయోపరిమితి రావడంతో కూడా ఆయన లేవలేని స్థితిలో ఉన్నాడు. సో మరి అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేస్తానని కూడా ఆయన అంటున్నాడు అనేది కొంత సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాంతో నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళారో, ఢిల్లీకి వెళ్ళారో, అక్కడ అమిత్ షాతో కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇంకో పరిస్థితి ఇలా ఉంది, గణపతి సిచ్యువేషన్ ఇది. సో ఆయన ఒక్కడు కనుక లొంగిపోతే మిగతా తెలంగాణ మొత్తం కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏర్పడబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇంకొక 7 మంది మావోయిస్టులు అయితే ఉన్నారు. సో వాళ్ళు చిన్న క్యాడర్లో పనిచేస్తూ ఉన్నారు, కార్యదర్శులుగా కొంతమంది చిన్న లీడర్లుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా ఇప్పుడు దేవ్జీ లొంగిపోతే కనుక వాళ్ళతో పాటు ఆయన కూడా లొంగిపోయే అవకాశం ఉంటుంది. సో దేవ్జీని ఇక్కడికి తీసుకురావడానికి ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ SIB, మన తెలంగాణకు సంబంధించినటువంటి SIB వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా పనిచేస్తూ ఉంది. ఆయనను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. కానీ ముఖ్యంగా ఆయన అమిత్ షా ముంగట లొంగిపోతాడా, లేదంటే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతారా అనేది కూడా చూడాల్సిన అంశం ఉంటుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఆయన మొత్తం కూడా తెలంగాణలో లొంగిపోతారు, రేవంత్ రెడ్డి ముంగటే లొంగిపోతారు. అప్పుడు ఈ మార్చ్ కంటే ముందే మరి లొంగిపోతారు. దాంతోపాటుగా ఏదైతే ఆయనకు ఇచ్చినటువంటి రివార్డు ఉందో దాదాపు కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఆ కోట్ల రూపాయల రివార్డులో కొంత కూడా మరి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా ఈ గణపతి మొత్తం చరిత్ర కూడా ఒక చర్చనీయాంశమైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఒక 4 దశాబ్దాల పాటు దేశాన్ని మొత్తం కూడా దేశాంతో పాటు పొలిటికల్ పార్టీలను మొత్తం ఈ పోలీస్ వ్యవస్థను, మిలిటరీ వ్యవస్థను ఇదంతా కూడా గడగడలాడించినటువంటి గణపతి ప్రస్తుతం లొంగుబాటు దిశగా, ఎందుకంటే మొత్తం క్యాడర్ అంతా లొంగిపోయింది, నాయకులంతా లొంగిపోయినారు.
పార్టీ సిద్ధాంతాలు ఇప్పుడు పనిచేసే పరిస్థితిలో లేదు, ఆయన పనిచేసే పరిస్థితిలో లేడు, పార్టీ సిద్ధాంతాలకు ఎవరు పనిచేసే పరిస్థితిలో లేరు. సో ఇవన్నిటికి అనుసరించుకొని ఆయన ఇప్పుడు లొంగిపోవడానికి సిద్ధమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఈ వారంలో లొంగిపోతారా మరి ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద కుప్పకూలిపోయేటువంటి సిచ్యువేషన్లో కనబడుతుంది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మావోయిస్టు అగ్ర నాయకులు కూడా వరుస లొంగుబాటుకు కూడా రంగం సిద్ధమైనట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో లొంగిబాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు మావోయిస్టు అగ్రనేత గణపతి. సో తెలంగాణ పోలీసులకు టచ్లోకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తెలంగాణ పోలీసులకు గణపతి రాయబారం పంపినట్లుగా కూడా సమాచారం. తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా అని సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక దేవ్జీ లొంగిపోయిన సమయంలోనే గణపతి ఆచూకీ తెలుసుకున్నారు పోలీసులు. నేపాల్లో గణపతి ఉన్నట్లు పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అందింది. కానీ మంచంపై నుండి లేవలేని స్థితిలో గణపతి ఉన్నట్లుగా పోలీసులకి సమాచారం. అయితే మార్చి 31వ తేదీలోపు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి గణపతి లొంగిపోతే సో మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే తొలిసారిగా మాత్రం ప్రకటించుకోబోతుంది. ఇప్పటికే మహారాష్ట్రతో పాటుగా పలు రాష్ట్రాల్లో కూడా మావోయిస్టులు లొంగిపాటు లేదా ఎన్కౌంటర్లు ఇదే పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ మరింత ముందంజలో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వ లక్షిత మార్చి 30 వరకు మాత్రం సో తెలంగాణ పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏర్పడబోతుంది.